ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ఇండస్ట్రీ హిట్స్ అందించిన దర్శకుడు వివి వినాయక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఎన్టీఆర్తో అదుర్స్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఠాగూర్ సినిమా మంచి విజయం సాధించింది. అదేవిధంగా చిరు సాలిడ్ కంబ్యాక్ ఖైదీ నంబర్ 150 సినిమాను తెరకెక్కించారు వివి వినాయక్. అయితే ఖైదీ నంబర్ 150 తర్వాత వినాయక్ చేసిన సినిమాలు నిరాశపరుస్తున్నాయి. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో హిందీలో ఛత్రపతి సినిమా కూడా నిరాశపరిచింది. అయితే వివి వినాయక్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇటీవల వినాయక్ అస్వస్థత గురయ్యారని వార్తలు వచ్చాయి. ఆయన జీర్ణ వ్యవస్థ సమస్యతో బాధపడుతున్నారని, ఈ కారణంగా ఆయన శారీరకంగా కూడా చాలా తగ్గిపోయారంటూ వార్తలు వినిపించాయి. అలాగే ఇప్పుడు సినిమాలు చేయకపోవడానికి కూడా అదే కారణమని కూడా అంటున్నారు. అయితే ఆ వార్తలపై వినాయక్ సోదరుడు స్పందించారు. ఆయనకు గతంలో అనారోగ్య సమస్య వచ్చింది, ఇప్పుడు బాగానే ఉన్నారు అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక తాజాగా వివి వినాయక్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు వివి వినాయక్. ఈ వీడియోలో ఆయన చాలా నీరసంగా, గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపిస్తున్నారు. దీంతో వినాయకుని చూసిన ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఎలా ఉండేవాడివి, ఇలా మారిపోయావేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.